హాయ్ అండి, వెల్కమ్ టు బబ్బుల్ భరత్ యూట్యూబ్ ఛానల్. మా ఇనాంగూడ విలేజ్లో మొహరం పండుగ స్టార్ట్ చేసారు. ఇంతకు ముందుకు మా ఊర్లో పాత పీర్ల కొట్టం ఉంటుండే, కానీ ఈ ఇయర్ కొత్త పీర్ల కొట్టం తయారు చేశారు అనమాట. పీర్లు కొట్టంలో నిలబెట్ట ముంగట సో అన్ని పీర్లని కడుగుతారనమాట. సో మా ఊర్లో మొత్తం 5 పీర్లు ఉంటాయి. సో 5 పీర్లు కట్టి, అంటే పీర్లకు మొత్తం ఆ కట్టెలు ఉంటాయి కదా, ఆ కట్టెలతో మొత్తం వాటర్తోని సో గంధంతో మొత్తం కడుగుతారనమాట. కడిగి పీర్ల కొట్టంలో నిలబెడతారు. అసలు మొహరం పండుగ అంటే మా ఊర్లని కాదు, ఏ ఊరినైనా సరే. ఇంకా మా ఊర్లో అయితే మొహరం వస్తే చిన్న పెద్ద ముసలోళ్ళు వయసులు హిందూ ముస్లిం అసలు తేడా ఏముండదు. ప్రతి ఒక్కరు పండుగ కాడికి వస్తారు, ఆడతారు, అసలు దుమ్దని చేస్తారు. దూల ఆడే టైంలో ఉంటుంది, బర్గెల తీసుకొని కొడతారు. మా ఊర్లో కాదు, ప్రతి ఒక్కరు ఊర్లో అట్లనే ఉంటుంది. ఏం చేస్తున్నావు? లింగలాలా ఊదికా? ఇగో ఈ ప్లేస్లో మనం అలా దూవుతాం అనమాట. అలా దువ్వి ఈడ దులాడతాం. ఇక మా పెద్ద అనేది ఊరు వేసడం అయిపోయింది. ఇక అయిపోయిన తర్వాత ఇక కడిగిన పీర్ల కట్టెల కట్ట తీసుకొచ్చి ఒక్కొక్క పీరికి ఊదు వేస్తున్నాను అనమాట. ఇక సో మొత్తం ఈ ఊదు మొత్తం వేసిన తర్వాత ఇక పీర్ల కొట్టం తీసుకుపోయి ఆ పీర్లకు ఇప్పుడు దట్టిలు వేస్తారు. ఇంకా సో వీడు మా దోస్తు గారు. సో ఈయనకి ఇట్లా దేవుడు వస్తాడు, శబరీషిన్ దేవుడు వస్తాడు, శిగం వస్తుంది. ఇక ఆయన పీరు కట్టి ఇక మొత్తం ఆయననే కట్టుకుంటుండే. ఇక ఈ పీర్ల పండుగకు ఒక విషయం అస్సలు అర్థం కాదు ఏందో, కానీ పీర్ల పండుగ ఎప్పుడు ఒక డేట్, ఈ పర్టికులర్ మంత్, ఆ బర్త్డేనో డెత్ డేనో నాకు అర్థం కాదు, కానీ ఒక పర్టికులర్ డేట్ ఉండదు. సో ఎవ్రీ ఇయర్ అది ఒక మంత్ పైకి పోతూ ఉంటుంది. ఒకసారి ఎండాకాలంలో వస్తుంది, ఒకసారి వానాకాలంలో వస్తుంది, ఒకసారి చలికాలంలో వస్తుంది, ఒకసారి సంక్రాంతికి వస్తుంది, ఒకసారి గణేషన్ పండుగకు వస్తుంది. మీకు కూడా తెలుసు కదా ఈ విషయం, ఆ పీర్ల పండుగకు ఒక పర్టికులర్ డేట్ అనేది ఉండదని. మా ఊర్లో మొత్తం 5 పేర్లు ఉంటాయి. కాసిందుల, బారిమామ్, షబ్రీషిన్, గంగల్ సాబ్, ఇంకో కొత్త పేరు జాన్పాడ్, సో తడక పీరు ఇట్లా అంటాం మేము ఒకటి. మొత్తం మా ఊర్లో మొత్తం 5 పీర్లు ఉంటాయి. సో ఈ డబ్బాలు ఉన్నాయి కదా, సో ప్రతి ఒక డబ్బు ఉంటుంది, ప్రతి పీరికి ఒక డబ్బు ఉంటుంది. సో ఆ డబ్బాలో దట్టీలు, ఆ పీరికి సంబంధించిన పంజా అన్నీ, ఇంకా ఒక మనిషికి మనకు సూట్ కేసు ఎట్లుంటుందో సో దేవునిలో ఒక సూట్ కేసు ఉంటుంది, దట్టీలు పంజాలు ఎవ్రీ ఇయర్ అలానే స్టోర్ చేస్తారనమాట. ఇది ఈ పీరు పంజా ఉంది కదా, ఇది రడౌషన్ అంటే బారిమమ్మ. సో ప్రతి ఊర్లో రడౌషన్ అనే పేరుతోని ఒక పీరు అయితే పక్కా ఉంటుంది. అది మీకు చాలా మంది తెలుసో తెలీదో, ప్రతి ఊర్లో రడౌషన్ అనేది కాసిందుల రడౌషన్ అది కామన్ నేమ్స్. ప్రతి ఊర్లో ఆ పేరు ఉంటుంది అనమాట.
నేను చెప్పిన కదా మా ఊర్లో 5 పీర్లు ఉన్నాయని చెప్పేసి. సో రైట్ కార్నర్లో ఉన్న పీరు అది కాసిందుల. సో తర్వాత తల్లి పీరు అంటారు, అది కొత్త పీరు జాన్పాడ్. సో పెద్ద పంది ఉన్నది అది రెడభూషణ్. తర్వాత గంగల్ సాపు అండ్ శబరిషి. तालाब खोलने से पहले जाके करा के करा सिराज पे बात सोचना था करते हैं ఫైనల్గా మా ఊర్లో ఇనాముడలో పీర్లు అయితే పెట్టిరనమాట. సో ఇది మేకింగ్ వీడియో. అండ్ మరిన్ని మొహరం వీడియోస్ కోసం అండ్ రీల్స్ కోసం, దూలా వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం అలా, బాయ్ బాయ్.